హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను ఇవాళ చక్కెర పొంగల్ చూపించాను అనుకుంటున్నాను. గుళ్ళో ఎంత రుచికరంగా ఉంటుంది, మన ఇంట్లో కూడా అదే టేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనకు కావాల్సిన ఒక గ్లాసు బియ్యం, గ్లాసు పెసరపప్పు రెండు తీసుకుని కలిపి ఇలా పక్కన పెట్టుకొని చూపించిన విధంగా ఈ గ్లాస్ ఫ్రెండ్స్. ఇది మా బియ్యం గ్లాస్. అది క్వాంటిటీ ప్రకారం చూపిస్తుంది. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి సరిపోయింది. ఒక గిన్నెలో తీసుకొని ఇలా రెండు కలిపేసుకొని ముందు పక్కన పెట్టుకోవాలి. విడివిడిగా కాకుండా రెండు కలిపేసుకున్నాను నేనైతే. చూడండి, దానికి ఒక చెంబు వాటర్, దాని తగ్గట్టు వాటర్ పోసుకో. మనం బియ్యానికి ఎంత నిండా పోసుకుంటాము దీనికి సేమ్ అదే క్వాంటిటీ నిండా పోసుకోవాలి. మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎంత నిండా పోసాను అనేది బియ్యం. సేమ్ మనకి అన్నం ఎలా పొంగు వచ్చింది, ఇది కూడా అంతే పొంగు వస్తుంది ఫ్రెండ్స్. బాగా చూపించాను చూడండి ఎంత పొంగు వస్తుందో. బాగా అలాగ పొంగుతూ వస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. నీళ్ళు అనేది మనం చూసుకుంటూ పక్కనే ఉంటూ పొంగుకుని అన్నీ చూసుకుంటూ ఉండాలి. పక్కనే ఉండి చూడండి తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ అక్కడ అడుగు అంటుంది పెసరపప్పు కదా ఫ్రెండ్స్, అందుకే అడుగు అంటుకొని చూసుకోవాలి. చూడండి, పైకి కిందకి అలా తిప్పుతూ ఉండాలి. చూడండి, మనకైతే అన్నం అయితే అప్పుడే ఉడకదు, ఇంకా బిరుసుగానే ఉంది. మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మనకి. చూడండి, ఇప్పుడు అనేది అన్నం అయితే మెత్తగా అయిపోయింది, కానీ నీరు ఉంది కదా, మన వాటర్ అనేది మనకి గంజి ఉంచుకున్నట్టు అన్నానికి బాగా గంజి అనేది ఉంచేసుకోవాలి. నీరు అనేది లేకుండా గంజి అంతా ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కొబ్బరి ఇందా చూపించాను కదా, బాదం పప్పు వేస్తున్నాను నేనైతే. జీడిపప్పులు ఏం లేవు ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు మీకు చూపించాను కదా, అందుకని బాదం పప్పు వేసేసాను నేనైతే. చూడండి, బాగా నెయ్యి వేసుకొని కొబ్బరి బాదం పప్పు రెండు వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఒక చూడండి, ఒక కుంది బెల్లం అయితే నాకు చక్కగా సరిపోయింది. తీపి అనేది ఇంకెక్కువ అవసరం లేదు. నేను తీపి తక్కువ ఫ్రెండ్స్ పట్టేది. చూడండి, బాగా మెత్తగా అనేది నేను కొట్టుకున్నాను. మెత్త పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకొని పాకాను ఫ్రెండ్స్. ఇది అనేది పాకాన్ని బాగా పట్టాలి. బెల్లం తడిచేంత వాటర్ పోసుకొని, మరి ఎక్కువ పోసుకోకూడదు, తడిచేంత పోసుకొని చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే క్వాంటిటీ ప్రకారం చేసేది. అసలు రాని వాళ్ళు కూడా గుళ్ళో ఎంతో రుచికరంగా చేసి చక్కెర పొంగల్ని మీకు చూపిస్తాను. చూడండి, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బెల్లం పాకం వచ్చేంతవరకు ఇలా మనం ఉండడానికి చిన్నవి హోల్ అనేది బాగా కరుగుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. బెల్లం ఉన్నది కరుగుతుంది అమ్మటే. చూడండి, అలా బుడగలు అయితే వచ్చేస్తున్నాయి. ఇది లేత పాకం కాదు ఫ్రెండ్స్, ముదురు పాకం కాదు. ఆ పాకం అయితే కన్ఫామ్గా రావాలి ఫ్రెండ్స్. అది చూడండి, నేను ఎలా తిప్పుతున్నాను మీకు కనిపిస్తూనే ఉన్నాను. వేసాను కదా, మనకి ఇలాగా చేతికి అతుక్కుంటేనే మనకి పాకం వచ్చిందని గుర్తు ఫ్రెండ్స్. మనకి చూడడానికి ఇలా అతుక్కుంటుంది కదా, నాకైతే పాకం వచ్చిందని ఇంకా అర్థమైపోయింది. ఇంకా అప్పుడు గిన్నె తీసుకొని అన్నం అనేది మొత్తం నీరు లేకుండా అన్నీ ఉంచేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం అయితే రెడీగా ఉంది. ఆ పాకం ఇప్పుడు అన్నంలో కలిపేసుకోవాలి. దానికని కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి, డబ్బాల గిన్నె అంటారు కదా ఫ్రెండ్స్. అదైతే మనకి అన్నం తిప్పుకోవడానికి పాకం అయినా కానీ బాగా బాగుంటుంది, తిప్పుకోవడానికి విశాలంగా రావాలి కాబట్టి. చూడండి, నేను పైకి మొత్తం కలిపేసాను. మొత్తం నీరు ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంచెం ఒక అరగంట పాటు పొయ్యి మీద ఉంచేసుకుని బాగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తీసుకున్న బాదం పప్పు కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్, పైన వేసేసేయాలి. చూడండి, అలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి పైకి కింద కలిపేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నచ్చితే నా వీడియో మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో గురించి ప్లీజ్ సపోర్ట్ మీ. కొత్తగా పెట్టాను ప్లీజ్ మీ సపోర్ట్ మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్ పెరగట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చక్కెర పొంగల్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఇంట్లో. ప్లీజ్ సపోర్ట్ మీ. గంట మన నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకో, ఆన్ నోటిఫికేషన్స్ ముందు మీకే వస్తుంది, ముందు మీరే చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. సబ్స్క్రైబ్.